మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. ఓం 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 నారాయణ నారాయణ నారాయణ. ఈరోజు సోమవారం కనుక తెలుగులో గీతాభాష్యం మనం 18వ శ్లోకం చెప్తూ ఉన్నాం. అందులో చివరగా ఒక్క మాట ఉండిపోయింది, దాన్ని ఈరోజు చెప్తాం. అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్త శరీరిణ అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. అర్జున, అంతవంత ఇమే దేహ, ఈ దేహాలు వాటి స్వభావం వల్లనే నాశనమయ్యేవే. అంతవంత అంటే వీటికి ఆది ఉంది, అంతమున్నది. అంటే దేహాలు తోస్తాయి, నశిస్తాయి. దేహాలు తోస్తాయి, తోచకుండా పోతాయి. అంటే దేహాలు ఎట్లాగైతే ఆభరణం కనిపిస్తుంది, మళ్ళీ అందులో కలిసిపోతుంది. అలలు కనిపిస్తాయి, నీటిలో కలిసిపోతాయి. నీటిలో కనిపించే అలలు నీరున్నంతగా నిత్యంగా ఉండవు. నీటిలో కనిపించే అలలు నిత్యంగా ఉండవు. నీటిలో అలలు కనిపించేవి ఒక దృష్టికి కనిపిస్తాయే కానీ అలలు ఎంత నిత్యంగా సత్యంగా ఉంటాయో అలలు అట్లా ఉండవు. నీరు ఎట్లా నీరు నిత్యంగా సత్యంగా ఎట్లా ఉంటుందో అలలు ఉండవు. అట్లాగే చైతన్య స్వరూపము నిత్యంగా సత్యంగా ఉంటుందే కానీ చైతన్యము యొక్క అలలైన దేహాలు ఏమిటి? నీటిలో కనిపిస్తున్న అలల వంటివి దేహాలు. నీటిలో కనిపిస్తున్న అలల వంటివి దేహాలు. అట్లా కనిపించే దేహాలు నీటి దృష్టిని తీసుకుంటే అక్కడ అల అంటూ విడిగా లేదు. నీటి దృష్టిని తప్పుగా చూసినప్పుడే అల కనిపిస్తుంది. అంటే నీటిని మొత్తంగా తీసుకుంటే అల కనిపించదు, దాన్ని ఒక అంశంగా తీసుకుంటే అల కనిపిస్తుంది, అంతే. అట్లాగే చైతన్యమును చైతన్య దృష్ట్యా చూస్తే, అంటే జ్ఞాతాకర్త భోక్త అని కాదు, అహంబుద్ధిగా చూస్తే దేహమున్నవాడిగా కనిపిస్తాడు. తాను అహంబుద్ధిగా చూస్తే దేహమున్నవాడిగా కనిపిస్తాడు. అహము కూడా ఏ చైతన్యంలో తోస్తుందో ఆ సాక్షిగా ఉండి చూస్తే నీకు దేహాలు లేవు. దేహం లేదు అంటే అహంబుద్ధి లేదు, అంటే జీవత్వం లేదు అని అర్థం. అంతవంత ఇమే దేహాహ, ఈ దేహాలు దేహాలు అంతమవుతాయి, అంతం కలిగినవి. అంటే దేహం అంటే జీవత్వం అని అర్థం. దేహం అంటే జీవత్వం, జీవభావం. నేను దేహము అనేటువంటి అభిమానం, నేను కర్తభోక్త అనేటువంటి జీవభావం. దీన్ని ఏమన్నారు? దేహము అన్నారు. ఇక్కడ దేహాలు అంతమవుతాయి అంటే దేహము నేనంటున్న జీవభావం అంతమైపోతుంది. జీవభావం అంతమైపోతుంది అట్లా అంటున్నాడు. కానీ దేని యందు ఈ దేహాలు కనిపిస్తున్నాయో, దేని యందంటే నీటి యందు కనిపించే అలల వలె, బంగారంలో కనిపించే ఆభరణాల వలె చైతన్యంలో కనిపించే దేహాలు, చైతన్యంలో దేహాలు కనిపిస్తాయి. అంటే దేహ దృష్టికి దేహం కనిపిస్తుంది, అహంబుద్ధికి దేశం కనిపిస్తుంది, చైతన్య దృష్టికి అది కనిపించదు. అంటే ఇది అధ్యాస. చైతన్యమును దేహ దృష్ట్యా తీసుకున్నప్పుడు, నేను అన్న దృష్ట్యా అహం దృష్ట్యా తీసుకున్నప్పుడు అంటే అధ్యాసలో ఉన్నప్పుడు అప్పుడు దేహాదులు కనిపిస్తాయి. ఇవి అంతవంతం అంటే అర్థం ఏమిటి? ఇవి అధ్యస్థాలు అని అర్థం. దేహము దేహాభిమానమైన జీవభావము రెండూ ఒకటే. జీవభావంతోనే దేహం ఉంటుంది, దేహం ఉంటేనే జీవభావం ఉంటుంది. కనుక దేహాలు లేక జీవభావం ఇది ఆత్మయందు లేదు, ఆత్మయందు అధ్యస్థంగా తోస్తున్నది. నీటి యందు అలలు పరిమిత దృష్టి, తప్పుడు దృష్టి వల్ల అలలు కనిపిస్తాయి. నీరు అలలుగా తప్పుడు దృష్టి వల్ల కనిపిస్తుంది, యథార్థ దృష్టి వల్ల అలలు కావు, అది నీరనే తెలుస్తుంది. అట్లాగే చైతన్యమును చైతన్య దృష్ట్యా, అంటే సుషుప్తిలో తాను ఎట్లా ఉన్నాడో అట్లా,
తాను ఉన్నదన్నట్టుగా తాను ఎట్లున్నాడో అట్లా చూడటం కాకుండా తనను ఒక వ్యక్తి అన్నట్టుగా దేహదృష్ట్యా, ఇంద్రియ దృష్ట్యా, మనోదృష్ట్యా తనను తనకంటే ఇతర దృష్ట్యా చూస్తే, తనకంటే ఇతర దృష్ట్యా చూస్తే దేహంగా అనిపిస్తుంది, అంటే జీవభావంగా అనిపిస్తుంది. ఆ జీవభావము లేక దేహాలు అంతం కలిగినవి, అంతమైపోతాయి. జీవుడంటేనే నిరంతరంగా మారిపోతాడు. అదే అంతం. అంతం అంటే ఏమిటి? నిరంతరంగా మారిపోతాడు, స్థిరంగా ఉండడు, నిత్యం సత్యంగా ఉండడు. నిత్యం సత్యంగా ఉండేది చైతన్య రూప సాక్షి రూప ఆత్మ. చైతన్య రూప ఆత్మ అది నిత్యంగా ఉంటుంది. దాంట్లో కనిపించే దేహరూపం అథవా జీవరూపం అది అంతమైపోతుంది. అంతమైపోతుంది అంటే నిత్యం కాదు, సత్యం కాదు అని అర్థం. నిత్యము సత్యం కాదు. అది కల్పితము ఉన్నట్లు అనిపిస్తుందే కానీ అక్కడ ఉండదు. ఉన్నంతసేపు కూడా, అనిపిస్తున్నంతసేపు కూడా నలుగుతూ ఉంటుంది. అది స్థిరం అంతగా అనిపించదు. ఎప్పుడు పోతామో అంటూనే బాధపడుతుంటుంది. అది పోతుందో లేదో కానీ పోతామనే బాధ మాత్రం పెడుతూ ఉంటుంది. జీవుడికి ఎప్పుడు చనిపోతాన్న భయంతోనే చస్తాడు. నిజమైన చావు ఎవరికి లేదు. ఉన్నదో లేదో, ఎప్పుడు వస్తుందో, వచ్చినప్పుడు అది ఎవరికీ తెలియదు. కానీ చనిపోతానన్న భయంతోనే చస్తాడు. ఆ భయమే అన్నిటికంటే పెద్ద చావు. అవునా? అంటే ఏంటిది? దుఃఖం వస్తుంది అని దుఃఖమే అంటే భయము, దుఃఖము, సంసారము, పరిమితత్వం. ఎందుకు వస్తుంది దుఃఖం, మరణం అంటే పరిమిత భావం, జీవభావం. అల్పుడను అనే జీవభావమే దుఃఖం. అల్పుడను అనే జీవభావమే దుఃఖం. ఇక ఆ జీవభావమే అంతవంతః. అంటే జీవభావం అనేది మనం జీవదృష్ట్యా చూస్తే దేశంలో, కాలంలో కొనసాగుతున్నది కదా. మీరు అంతవంత అంటారేమిటి? అంటే జీవభావం జీవదృష్టికి, దేశకాల దృష్టికి, నామరూప దృష్టికి అట్లా కొనసాగుతూ ఉంటుంది. దుఃఖాల్లో నలుగుతూ ఉంటాడు, కొనసాగుతూ ఉంటాడు. బాధపడతాడు, కొనసాగుతూ ఉంటాడు. ఇగో ఇది జీవబుద్ధి. మరి అంతవంత అంటే ఈ నామరూపాలు తోస్తున్న దృష్టికే ఉన్నాయి, వాస్తవిక దృష్టికి లేవు అని అర్థం. అంతవంతం అంటే వాస్తవిక దృష్టికి అంతమైపోతాయి. కల్పిత దృష్టికి ఉన్నట్లు అనిపిస్తున్నా, దేహేంద్రియాలు నేనంటున్న ఈ జీవదృష్టికి, కర్తభోక్త అనేటువంటి ప్రత్యయ దృష్టికి, అంతఃకరణ దృష్టికి నేను ఉన్నాను, ఒకడను, జీవుడను అనిపిస్తున్నా అంతఃకరణ సాక్షి దృష్టికి లేదు. అంతమైపోయింది అక్కడ. కనుక అంతవంత ఇమే దేహాలు అంతమైపోతాయి. అంటే జీవభావం అయిపోతుంది అంటే అంతమయ్యే ఉన్నది. స్వరూప దృష్టికి జీవభావం లేనే లేదు, అట్లా చెప్తున్నాడు. అంతవంత ఇమే మరి నిత్యంగా ఉన్నదెవరు? నిత్యంగా ఉన్నది ఆత్మ సాక్షి. దాన్ని పొరపాటుగా దేహానికి అంటించటం వల్ల, జీవభావం కంటించటం వల్ల జీవుడే నిత్యంగా ఉన్నాడు అనిపిస్తుంది. చూడండి, అది విచిత్రం ఏమిటంటే ఆత్మ యొక్క నిత్యత్వం పట్టుకుంటాడు, జీవుడి దుఃఖం పట్టుకుంటాడు. జీవుడికి పరిమితత్వం ఉన్నది, దుఃఖం ఉన్నది, మరణించటం ఉన్నది, అంటే మారిపోవటం ఉన్నది. జీవుడికి పరిమితత్వం ఉన్నది, అంటే దేహాభిమానమైన జీవభావంకు పరిమితత్వం ఉన్నది, భయం ఉన్నది, దుఃఖం ఉన్నది, మరణం ఉన్నది. నిత్యత్వం, సత్యత్వం ఆత్మకున్నది, జీవభావంకు లేదు, సాక్షికున్నది. అయితే సాక్షికున్న నిత్య సత్యమును జీవుడికి అంటిస్తాడు. జీవభావంలోని దుఃఖము, భయము, ఆత్మకున్న సత్యము, ఈ రెండు కలిపేస్తాడు. కలిపేసి ఏం చేస్తాడు? ఈ దుఃఖమే శాశ్వతం, ఈ భయమే శాశ్వతం, ఇది ఎప్పటికున్నది దుఃఖమే ఎప్పటికున్నది, మరణమే ఎప్పటికున్నది, భయమే ఎప్పటికున్నది అంటాడు. ఏమయ్యా, దుఃఖము, మరణము అనేది జీవభావం నిత్యం కాదు. నిత్యం అనేది నిత్యానికి దుఃఖం లేదు, మరణం లేదు. నిత్యమైన సాక్షిరూప ఆత్మకు జీవభావం లేదు గనక దుఃఖం లేదు, మరణం లేదు. దుఃఖము, మరణాలు ఉన్న జీవభావం నిత్యం కాదు. అట్లా నిత్యమైన సాక్షికి జీవభావం లేదు, జీవభావానికి నిత్యత్వం లేదు. అంటే దుఃఖానికి శాశ్వతం లేదు, దుఃఖం నిజంగా లేదు. నిజంగా ఉన్నదానికి ఆత్మకు దుఃఖం లేదు. నిజంగా ఉన్న ఆత్మకు దుఃఖం లేదు,
దుఃఖం అనిపించేది నిజం కాదు. అబ్బా, ఇది ఆత్మానాత్మ వివేకం చెయ్యటం అంటే సుషుప్తిలో ఎట్లున్నాడో సుషుప్తికి జాగ్రత్త అవస్థ లేదు, అంటే జాగ్రత్త వ్యక్తిత్వం లేదు. జాగ్రత్త వ్యక్తి సుషుప్తి ఎట్లా ఎప్పుడూ ఉన్నదో 3 అవస్థల్లోనూ, 3 అవస్థలకు ఆధారంగా సుషుప్తి ఉన్నది, ఎప్పుడూ ఉన్నది. సుషుప్తి ఆత్మ ఎట్లాగైతే సాక్షి ఎప్పుడూ ఉన్నదో జీవభావం అట్లా లేదు. జీవభావం ఎప్పుడూ ఉన్నట్టుది కాదు. ఎప్పుడూ ఉన్న ఆత్మకు జీవభావం లేదు. జీవభావానికి నిత్య సత్యత్వం లేదు. సత్యమైన ఆత్మకు జీవభావం లేదు. ఇగో ఇది తెలుసుకోవాల్సింది. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః అనే శ్లోకంలో ఈ తాత్పర్యాన్నే గ్రహించాం. అన్ని శ్లోకాల్లో అదే చెప్తారు. శ్లోకాలను చదవటం రావాలి, అన్ని శ్లోకాల్లో అదే అర్థం ఉంది. ఇక్కడ చూడండి, అంతవంత ఇమే దేహ ఎవరికి నిత్యస్య ఆత్మనః, నిత్యము అవినాశి అప్రమేయమైన ఆత్మకు. ఆత్మ నిత్యం, అవినాశి అప్రమేయం. నిత్యము అప్రమేయం అంటే ఒక జ్ఞేయం కాదు, ఇంద్రియ వేద్యం కాదు, మనోవేద్యం కాదు, ప్రత్యయ వేద్యం కానటువంటి స్వతసిద్ధమైన ఆత్మ సుషుప్తి స్వరూపముందే అది తాను. తనకు అంతవంత దేహ, తనకు దేహాలు లేవు. దేహం అని అనిపిస్తున్నవాడు ఆత్మ కాదు. దేహం నేనని అనిపిస్తే అది నీ స్వరూపం కాదు, అది నువ్వు కాదు. దుఃఖము మరణం అనిపిస్తే అది నువ్వు కాదు. మరి నీకు దుఃఖం మరణం లేదు, అది అక్కడ. ఆత్మానాత్మల మధ్య ఒక అధ్యాస ఉంది. అధ్యాస అంటే ఒకదాన్నొకటి పొరపడటం, ఒకదాన్నొకటిని పరస్పరంగా పొరపాటు. అంటే నిత్యమైన ఆత్మను దుఃఖంతో కూడిందిగా చూడటం, దుఃఖంతో కూడిన పరిమితమైన జీవభావం శాశ్వతంగా ఉన్నది, నిజంగా ఉన్నది అనుకోవటం. ఈ 2 పొరపాట్ల కలయికనే అధ్యాస. అది అవిద్య. ఆ అవిద్యను సరిదిద్దటం కోసం ఇక్కడ భగవంతుడి ఉపదేశం. గమనించు, పరిశీలించు. నిన్ను నువ్వు ఎట్లా పరిశీలించు? మనస్సుతో కాదు, అనుభవాన్ని పరిశీలించు. మనస్సుతో పరిశీలిస్తే ఊరికే కాన్సెప్ట్లు వస్తాయి. అనుభవాన్ని గమనించు. అనుభవాన్ని గమనిస్తే తెలుస్తుంది అక్కడ. జీవభావమును అంటే నేను దేహం అంటున్న అహం ప్రత్యయం ఉన్నదే. నేను దేహం అంటే ఏమిటి? అహం ప్రత్యయమే, ఇంకేమున్నది? నేనన్న ప్రత్యయం ఉందే వృత్తి, అదే దేహం. దేహం అంటూ విడిగా కనిపించదు. దేహం అనేది నేను దేహంగానే కనిపిస్తుంది, ఒట్టి దేహం కనిపించదు. నేను దేహం అన్నట్టుగానే కనిపిస్తుంది. మరియు నేను దేహం అనేదే నేను బుద్ధి, అదే అహం బుద్ధి. నేను దేహం అక్కడ 2 కనిపించవు, అంతా 2 కలిపేసి ఒక్కటిగా అహం బుద్ధిగా కనిపిస్తుంది. అవునా? ఉన్నాను అంటది. ఆ ఉన్నాననేది ఆత్మ, అహం బుద్ధి అనేది దేహం, జీవభావం. అట్లా అంతవంత ఇమే దేహా, ఈ దేహాలు అంతం కలవి. అంటే జీవభావం అయిపోతుందంటే అది నిజంగా లేదు, అంటే ఆత్మదృష్టికి లేదు. పరిశీలిస్తే అయిపోతుంది, ఊరికే అయిపోదు. పరిశీలించకుండా, పరీక్ష చెయ్యకుండా, ఆత్మవిచారం చెయ్యకుండా దేహాలు అంతవంతం కాదు. దేహాలంటే జీవభావం. పరీక్ష చెయ్యకపోతే జీవభావం తొలగదు. నీరు చూస్తున్న వాడికి పరీక్షించకపోతే అలలు లేవు నీరే ఉన్నది అని తెలియదు. అలలు లేవు నీరే ఉన్నది అని పరీక్ష చేస్తే తెలుస్తుంది. పరీక్ష అంటే ఏంటిది? పరిమిత బుద్ధిని తెలుసుకుంటున్న విశాలమైన వ్యాపకమైన తత్వం. పరిమిత అనుభవాల్లో కొట్టుకుపోతున్నాం. పరిమిత అనుభవాలు వృత్తితో కలిగేటువంటి, ఇంద్రియాలతో మనస్సుతో తెలిసేటువంటి వృత్తులు నేను కాదు. వృత్తులన్నీ నాలో తోస్తున్నాయి. నేను ప్రకాశిస్తున్న ప్రకాశ మాత్రమును, చైతన్య మాత్రాన్ని. ఇట్లా స్వయంగా ఉన్నదేది, ఉన్నట్టు అనిపిస్తున్నదేది. స్వయంగా ఉన్నది తానే ఉన్నది, నువ్వేం ఆలోచించనక్కర్లే. స్వయంగా తానే ఉంటుంది. అది కదలదు, మెదలదు, రాదు, పోదు. నువ్వేం చేసినా పోదు. మిగతా అనుభవాలు కదిలిపోతుంటాయి, మారిపోతుంటాయి. ఇక్కడ చూస్తే ఇక్కడ జాగ్రత్తతో చూస్తే స్వప్నం లేదు, స్వప్నంతో చూస్తే జాగ్రత్త లేదు. మరి రెండింటిని చూస్తున్న చూపున్నదే తెలివి, అది మాత్రం ఉన్నది. సాక్షి ఉన్నది, 2 కనిపిస్తున్నాయి దానికి. అది మాత్రం ఎప్పుడూ ఉంటుంది. స్వప్నం చూస్తున్నా ఉంటుంది, సుషుప్తిని చూస్తున్నా ఉంటుంది, జాగ్రత్త చూస్తున్నా ఉంటుంది. అది స్వతసిద్ధం. అది తానే ఉన్నది, చూస్తూ ఉన్నది, తెలుసుకుంటూ ఉన్నది.
అది జాగ్రత్తలో ఉన్నా అదే తెలుసుకుంటుంది, స్వప్నంకు పోయినా అదే ఉంటుంది. అయ్యో అంటే జాగ్రత్త స్వప్నాలు ఒక జాగ్రత్తతో చూస్తే స్వప్నం లేదు, స్వప్నంతో చూస్తే జాగ్రత్త లేదు, సుషుప్తితో చూస్తే రెండూ లేవు. అంటే ఈ అవస్థలు ఒకదాన్నొకటి తొలగించేస్తున్నాయి, ఒక దృష్టికి ఇంకొకటి లేదు. ఇవి అంతవంతః. కానీ స్వతసిద్ధంగా ఎప్పుడూ ఉన్నదే. అందుకని ఎప్పుడున్నది తాను తానుగా ఉన్నది, ఎప్పుడునూ ఉన్నట్టిది, తాను తానుగా ఉన్నట్టిది. మనం ఏమన్నా అనుకున్నా తానే తానున్నది అదేది. మరి ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుందే, అది ఒక దృష్టి. ఈ ఒకానొక దృష్టికి మాత్రమే ఉంటుంది, ఆ దృష్టి మార్చేస్తే పోతుంది. జాగ్రత్త ఒక దృష్టి, జాగ్రత్త ఒక వృత్తి. జాగ్రత్త వృత్తిలో ఉన్నంతసేపు జాగ్రత్త దృష్టి. వృత్తి వదిలేసి స్వప్న వృత్తికి పోతే జాగ్రత్త వృత్తి పోయింది, స్వప్న వృత్తిని పట్టుకుంటే జాగ్రత్త వృత్తి పోయింది. ఇట్లా ఒకానొక పరిమిత దృష్టి జీవభావం, దేహం. పరిమిత దృష్టి జీవము, దేహము. పరిమితం అంటే నీ అవలంబించే దృష్టి. సాక్షి అనేది అవలంబించే దృష్టి కాదు, తానున్నదే. నువ్వు చూసినా చూడకున్నా అది ఉండనే ఉన్నది, నువ్వు కొత్తగా తెచ్చుకోనక్కర్లే. సాక్షి అనేది తానే ఉన్నది, ఎప్పుడూ ఉన్నది, నువ్వు కొత్తగా తేనక్కర్లే. ఏదైతే ఒకానొక దృష్టిని అవలంబిస్తావు, జాగ్రత్త దృష్టి అవలంబిస్తావు, స్వప్న దృష్టి అవలంబిస్తావు, సుషుప్తిని అవస్థగా తీసుకుంటే అది అవలంబిస్తావు. కానీ సుషుప్తి స్వరూపంగా చూస్తే నువ్వు తెచ్చుకోవు, తొలగించుకోవు. అది ఏమీ చెయ్యరాదు, తానే తాను స్వతహగా ఉంది, ఎప్పుడూ ఉంది, ఉండటం మానదు. నువ్వు వద్దన్నా పోదు, నువ్వు వద్దన్న ఆ వద్దన్న బుద్ధే దాంట్లో ఉన్నది కనుక అది ఎక్కడికి పోదు. నువ్వు వద్దన్నా పోదు, అది ఉండటం మానదు. అట్లా ఏ అనుభవం అయితే తాను తానుగా ఉన్నదో, స్వతసిద్ధం అంటే ఏమిటి? అది ఉండటం మానదు, అది స్వతసిద్ధం. నీలో ఉన్న అనుభవం ఏది ఉండటం మానదో అది చూడు, ఏది దృష్టి మారుస్తుందో అది కాదు. అట్లా అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్త శరీరిణ. నిత్యమైన అప్రమేయమైన చైతన్య ఆత్మకు ఈ దేహాదులు అంతవంతాలు. అందుకని ఆ ఏదైతే మారకుండా, చెదరకుండా, కదలకుండా, మెదలకుండా, రాకుండా పోకుండా ఉన్నదో, కదలకుండా మెదలకుండా ఉన్నదో నీ అనుభవంలో ఏ అనుభవాలు మారుతున్నాయి, ఏ అనుభవం పోతున్నది? ఈ నేనన్న బుద్ధి పోతున్నది. నేనన్న బుద్ధి సుషుప్తిలో లేదు, ఉందా? ఈ నేనంటున్న బుద్ధి పోతున్నది, కానీ పోకుండా రాకుండా ఎప్పుడూ ఉంటున్నదే. అది లేనిది ఎప్పుడూ లేదు, అది లేదనరాదు, అది లేనిది ఎప్పుడూ లేదు. అటువంటి దృష్టి ఉంది. ఏదుందో దాన్ని గమనించు, దాన్ని గుర్తుపట్టు. ఏది పోతుంది, ఏది అట్లా ఉంటుంది తానే తాను అట్లా. ఈ రకంగా వివేకం చేస్తే, ఈ వివేకం అనేది బుద్ధితో చేసేది కాదు, అనుభవాల వివేకం. బుద్ధి యొక్క వివేకం కాదు, బుద్ధి చూసేది కాదు, బుద్ధిని కలుపుకొని అనుభవం ఉన్నది. జాగ్రత్త అవస్థ బుద్ధి, అంతఃకరణం, మనస్సు, అహంబుద్ధి అందరినీ కలిపేసుకొని జాగ్రత్త అవస్థ. జాగ్రత్త అవస్థ, సుషుప్తి అవస్థ, ఇవి అనుభవాలు. అవునా? బుద్ధి అవస్థల్లో భాగమే. అయితే ఈ 3 అవస్థలను గమనించు, అవస్థానుభవ దృష్ట్యా గమనించు. చూస్తూ ఉంటే జాగ్రత్త అవస్థ తానే తొలగిపోతుంది. ఎందుకు? జాగ్రత్త అవస్థ ఒక దృష్టే. జాగ్రత్త అవస్థ తొలగిపోతుందా అంటే, పోతుందా మొదలు చూడు. నీ అనుభవంలో ఉన్నదా, పోయిందా? పోతుంది. ఎందుకు పోయింది? ఇంకొకటి ఏమొచ్చింది? ఇంకొక దృష్టి వచ్చింది. ఒక దృష్టి, అంటే జాగ్రత్త అవస్థ ఒక దృష్టే, అది తానుగా ఉంటున్న స్వతసిద్ధం కాదన్నట్టు. అవును, అదే నీ అనుభవమే చెప్పాలి. నీ అనుభవం చెప్పని, నువ్వు దానికి లేనిపోనివి అక్కడ చదివింది ఇక్కడ చదివింది పెట్టకు. చదివింది దాని మీద రుద్దకు, ఇంపోజ్ చెయ్యకు, ఆరోపించకు. ఆరోపించటం అంటే రుద్దటం. దాని మీద తీసుకొచ్చి రుద్దకు. ఉన్నది చూడు, ఉన్నది గమనించు. తానే తాను జాగ్రత్త దృష్టి, అదొక దృష్టి. అది ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది? నేను ఎప్పుడూ ఉన్నాను అనిపిస్తుంది, ఎప్పుడూ ఉన్నది అనిపిస్తుంది. స్వప్న దృష్టి తీసుకో, జాగ్రత్త దృష్టి పోయింది. జాగ్రత్త దృష్టి తీసుకో, స్వప్నం లేదు. 2 దృష్టులు సుషుప్తికి లేదు. చూడండి, ఈ గమనించి, అనుభవాలను గమనించి చూడు, బుద్ధితో కాదు.
అక్కడిక్కడ చెప్పింది చెప్పుడు మాటలు విని కాదు. వేదాంత శ్రవణం అనేది అనుభవ పరిశీలన కావాలి. ఊరికే విన్నవన్నీ కంఠస్థం చేసుకొని మాటలు రిపీట్ చేయటం కాదు. ఆత్మ బ్రహ్మ అని ప్రవచనం చెప్తుంటే మధ్య మధ్యలో మాట్లాడేస్తారు. ఆత్మ బ్రహ్మ ఇట్లా మాట్లాడతారు. అంటే ఊరికే మాటలు అందివ్వటం కాదు అక్కడ వేదాంతం. మాటలు విని 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 కంఠస్థం అయిపోయినప్పుడు అవి అందిస్తూ ఉంటారు. ఇదంతా ఒక నాటకంలాగా చేస్తారు. అనుభవాన్ని గమనించవయ్యా అంటే గమనించటం పక్కకు పెట్టి అసలు అక్కడ శ్రోతగా ఉన్నావనేదే మర్చిపోవాలి. నేను అక్కడ కూర్చున్నాను, శ్రోతగా వింటున్నాను. ఎందుకు? శ్రోతృత్వం జాగ్రత్త అవస్థలో ఉన్నది. అవునా? ఆ అవస్థలను గమనిస్తుంటే ఇంద్రియాలు, మనస్సు, శ్రోత అదంతా అవస్థలో భాగం. మళ్ళీ శ్రోతృత్వానికి వచ్చి ఏదో ఒక గురువు ఉన్నాడు, ఆయన ఏదో చెప్తున్నాడు, నేనేదో వింటున్నానంటే అది ఎక్కడ? ఆ బుద్ధిని ఎందుకు తేవటం మధ్య మధ్య? అవస్థలను గమనించు. ఈ చెప్తున్న వాళ్ళు అక్కడే ఉన్నారు, అందులో భాగమే. కనుక అవస్థ అనే అనుభవ దృష్ట్యా గమనించు. ఆ గమనిస్తూ ఉంటే ఇంక అసలు మాట్లాడటానికి ఏమీ ఉండదు. మాట్లాడటానికి నోరు ఉండదు. ఇంద్రియాలన్నీ అక్కడ మునిగిపోతాయి అవస్థానుభవంలో. అవస్థానుభవంలో మునిగిపోతాయి. జాగ్రత్త అవస్థ ఒక దృష్టే. ఎట్లా తెలుస్తుంది? జాగ్రత్త అవస్థకు విరుగుడు స్వప్నావస్థ, స్వప్నావస్థకు విరుగుడు జాగ్రత్త అవస్థ. ఒకదాన్నొకటి విరిచేస్తుంది. దానికి ఇది విరుగుడు, దీనికి అది విరుగుడు. ఈ రెండిటిని విరిచేస్తుంటే గమనిస్తూ కూర్చున్నది. ఆ విరుగుడుకు లొంగదు. జాగ్రత్త అవస్థ విరుస్తే విరువబడదు. స్వప్నాన్ని విరిచేస్తుంది జాగ్రత్త అవస్థ. తుడిచేస్తుంది. విరిచేస్తుంది అంటే తుడిచేస్తుంది. జాగ్రత్త అవస్థకు విరుగుడు స్వప్నం, స్వప్నానికి విరుగుడు జాగ్రత్త అవస్థ. ఈ రెండు సుషుప్తికి సాక్షికి విరుగుడు కాదు. ఎందుకంటే సాక్షిని తొలగించి రాదు స్వప్నం, సాక్షిని తొలగించి జాగ్రత్త రాదు. చూడు, జాగ్రత్త స్వప్నమును తొలగించి వస్తుంది. జాగ్రత్త స్వప్నమును తొలగించి వస్తుంది. స్వప్నానికి విరుగుడు జాగ్రత్త వస్తుంది, జాగ్రత్తకు విరుగుడు స్వప్నం వస్తుంది. కానీ రెండిట్లోనూ ఉంటుంది, అది విరగదు. సాక్షి జాగ్రత్తతో విరగదు, స్వప్నంతో విరగదు. విరగదంటే తొలగదు. జాగ్రత్తతో తొలగదు, స్వప్నంతో తొలగదు. ఈ రెండు ఉన్నప్పుడు ఉంటుంది, రెండు లేనప్పుడు ఉంటుంది. అదిగో అట్లా చూడండి, అట్లా చూడండి. ఏది తొలగకుండా ఉన్నదో దానికి విరుగుడు లేదు. సాక్షికి విరుద్ధం ఇంకొకటి లేదు. జాగ్రత్తకు విరుద్ధం స్వప్నం. స్వప్న దృష్టి, జాగ్రత్త దృష్టి. దృష్టి అంటే ఒక పరిమిత దృష్టి, ఒక అంతఃకరణ వృత్తి. జాగ్రత్త దృష్టికి స్వప్నం విరుగుడు, స్వప్న దృష్టికి జాగ్రత్త విరుగుడు. సాక్షికి విరుగుడు లేదు. ఈ రెండు ఒకదాన్నొకటి విరిచేస్తుంటే రెండిటిని చూస్తున్నది, రెండిటిని తాను విరిచేసి కూర్చుంటుంది. అమ్మో, రెండిటిని విరిచేసి కూర్చుంటుంది అంటే రెండిటికి లొంగకుండా కూర్చుంటుంది. సాక్షి జాగ్రత్తకు లొంగదు, స్వప్నంకు లొంగదు. జాగ్రత్త ఉందో లేదో, ఉంటేం లేకపోతేం, నేను మాత్రం ఉన్నాను. స్వప్నం ఉంటేం లేకపోతేం. స్వప్నం జాగ్రత్తతో తలపడుతుందా? స్వప్నం జాగ్రత్తతో తలపడుతుందా? జాగ్రత్త స్వప్నంతో తలపడుతుందా? దాన్ని విడిచేస్తుందా, తుడిచేస్తుందా? దానికి అక్కర్లే, తాను మాత్రం ఉంటుంది. అది చూడండి, మొత్తం జాగ్రత్త అంతా తనలో తెలుస్తూ ఉంది. ఉంటే తెలుస్తుంది, పోతే తెలుస్తుంది. అది ఉందా లేదా, ఉందా పోయిందా అని కాదు. ఉంటే ఉండని, పోతే పోని. ఉంటే తెలుస్తుంది, పోతే తెలుస్తుంది. తెలియటం ముఖ్యం. ఉందా పోదా రెండు అక్కర్లే. తెలుస్తుందా లేదా, తెలుస్తుందా లేదా అటు చూడండి. తెలివిగా ఉందా లేదా. ఉంటే ఉండని, పోతే పోని. రెండు మాకు పట్టుదల లేదు. ఏదైతే ఏమో అనే పట్టు లేదు మాకు. అక్కడ ఆగ్రహం లేదు. ఉందా సరే, పోయిందా సరే, లేదు మళ్ళీ వచ్చిందా సరే, ఏదైతే కానీ తెలుస్తుందా లేదా, తెలివి ఉందా లేదా. అక్కడ తెలివి మాత్రం పోదు రాదు, దానికి విరుగుడు లేదు. సాక్షికి విరుద్ధం లేదు, విరుగుడు లేదు, ఎప్పుడూ ఉంటుంది. అట్లా స్వయం సిద్ధంగా, స్వప్రకాశంగా ఎప్పుడూ ఉంటుంది. మిగిలినవి రాని పోని. ఇట్లా అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్తా శరీరిణ నాశినో ప్రమేయస్య నిత్యస్య అప్రమేయస్య. అంటే సాక్షి నిత్యము అప్రమేయం. నిత్యం అంటే తొలగదు అని అర్థం. నిత్యం అంటే విరగదు. జాగ్రత్త స్వప్నాన్ని విరిచేస్తుంది, స్వప్నం జాగ్రత్తను విరిచేస్తుంది.
రెండు ఒకదాన్నొకటి విరిచేస్తే ఇది దేనికి విరగదు, దేని విరుగుడుకు దేనికి లొంగదు. అది నిత్యం. నిత్యం అంటే ఈ రెండిటికి లొంగదు, విరగదు, తరగదు, కదలదు, చెదరదు. అట్లా తానుగా ఉంటుంది. దీన్ని సాక్షి అన్నాం, చైతన్యాత్మ అన్నాం. అది నిత్యస్య అప్రమేయ. అప్రమేయ అంటే ఏమిటి? అది ఒక విషయం కాదు, ఇంద్రియాలకు కాదు, మనస్సుకు కాదు. దాంట్లోనే ఇంద్రియ మనస్సులు తెలుస్తున్నాయి. అది దేనికి తెలియదు. అది ఎట్లా తెలుస్తుంది అని, ఎట్లా తెలుస్తుంది కాదయ్యా, దాంట్లోనే మనం తెలుసుకుంటున్నాం. అది చూడండి. ఎట్లా తెలుస్తుంది ఆత్మ అని చూడకండి. అన్నిటినీ చూస్తున్నదేది అట్లా చూడండి. ఇప్పుడు చూడు, ఆత్మ కొత్తగా తెలియాలి అని కాదు, అన్నిటినీ తెలుసుకుంటున్నది ఎవరు? దాన్ని గమనించు, అదే తెలుస్తుంది. అట్లా జాగ్రత్తను, స్వప్నాన్ని, వాటి రాకపోకలను, అది ఉందా లేదా అన్నిటినీ తెలుసుకుంటుంది ఎవరు? అది చూడు. తెలుసుకుంటుందా లేదా? ఉందిగా, మరి అదే అది తెలుస్తూ ఉన్నది. అన్నిటినీ తెలుసుకుంటున్నది. ఈ మాటల్ని తెలుసుకుంటుంది, గురువుని తెలుసుకుంటుంది, చెప్తున్నది తెలుసుకుంటుంది. ఇదిగో ఈ చెప్తున్నది నేను వింటున్నాను అనేది కూడా తెలుసుకుంటూ ఉన్నది. ఆ తెలివిని చూడు. ఈ శ్రవణమును కూడా దేంట్లో జరుగుతుంది? శ్రవణమంతా ఈ మాటలన్నీ దేంట్లో వింటున్నాయి? నువ్వు వినటంలే, వినికిడి దేంట్లో జరుగుతుంది? ఒక చైతన్యంలో. అది చూడండి. ఏ చైతన్యంలో వినికిడి జరుగుతుంది అది గమనించండి. చైతన్యంలో వినికిడి తానే జరుగుతుంది. ఏది ఉంటే అది, ఏది వింటే అది తెలుసుకుంటూనే ఉంటుంది. కనుక స్వయం ప్రకాశ చైతన్యం ఉందే, అది అప్రమేయం. ఇట్లు అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్త శరీరిణ. నిత్యము అయింది, అప్రమేయము అయింది. నిత్యము అప్రమేయం అయిన దాని నుంచి అనిత్యం నుంచి విడిదే. దేహాలు అనిత్యం, దేహాలు తెలుస్తున్నాయి, దేహేంద్రియాదులు తెలుస్తున్నాయి. ఆత్మ అప్రమేయం, తెలియదు. అంటే తెలివికి దొరకదు, అదే తెలుసుకుంటుంది. అన్నిటిని అది తెలుసుకుంటుంది. దాన్ని అది తెలియబడదు, అది దేనికి దొరకదు. కానీ దాంట్లోనే అన్నీ తెలుస్తున్నాయి. దేహము అంతవంతం, దానికి అంతం లేదు. దేహం అంతమైపోతున్నదని అది చూస్తుంటుంది. దాని తెలివిలో దేహం అయిపోతున్నదని తెలుస్తున్నది. దేహం తొలగిపోతుంది తెలుస్తున్నది, తాను మాత్రం తొలగకుండా ఉంటున్నది. ఇట్లా స్వతసిద్ధంగా ఉంటున్న ఆత్మను గమనించి గుర్తుపట్టు. పరిశీలించాలి, పరీక్ష చెయ్యాలి. పరిశీలిస్తే, గమనిస్తే అనుభవంలో తానే వస్తుంది, తానే వచ్చి పడుతుంది. అక్కడ నువ్వేం చేయనక్కర్లే, ఊరికే గమనించు. శాస్త్రం ఎక్కడ చూపిస్తుందో చూపించిన చోట దృష్టి పెట్టు. అంతే 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 అట్లా దృష్టి పెట్టు. తానే తాను తెలివిలోకి వచ్చేస్తుంది, తానే తాను గుర్తింపబడుతుంది. అంటే తెలివికి వచ్చేస్తుంది. అంతేగాని నువ్వేమి పోరాటం చెయ్యనక్కర్లే. నేను చేస్తున్నాను అంటే ఏమవుతుంది? అహంబుద్ధి వస్తుంది మధ్యలో. శ్రోత వస్తాడు, ప్రమాత వస్తాడు. శ్రోతను జ్ఞాతను రానివ్వకు. అంటే శ్రోతగా అభిమానం పెట్టుకొని శ్రవణం చెయ్యకు, జ్ఞాతగా అభిమానం పెట్టుకొని తెలుసుకోవటానికి ప్రయత్నం చెయ్యకు. ఆ జ్ఞాతృత్వమే తొలగిపోతుంది. తొలగటానికి అవకాశం ఇవ్వు, అడ్డుపడకు. శ్రోతృత్వమును తీసేస్తుంది, అడ్డుపడకు. జ్ఞాతృత్వమును తీసేస్తుంది, అడ్డుపడకు. వదిలేయి, జ్ఞాతృత్వం వదిలేయి, శ్రోతృత్వం వదిలేయి. పోతానంటున్నది, పోతే పోని, పట్టుకోకు. శ్రోతృత్వం పట్టుకొని నేను వింటా అంటే శ్రోతృత్వం పట్టుకుంటే ఆత్మ తెలుస్తుందా? ఆత్మకు అడ్డుపడుతున్నదే శ్రోతృత్వం, జ్ఞాతృత్వం. ఆ జ్ఞాతృత్వం తొలగిపోతే పోనివ్వు, అడ్డుపడకు. అంటే గట్టి చెయ్యకు అని అర్థం. జ్ఞాతృత్వాన్ని గట్టిపరచకు, శ్రోతృత్వాన్ని గట్టిపరచకు. పోతుంది అంటే అర్థం ఏంటిది? ఏది పోతుందో వస్తుందో దాన్ని గమనించేటట్టు పోతున్నది వస్తున్నదంతా తెలివిలో తెలుస్తుంది. పోతే పోని అను, నువ్వు సాక్షి అయిపోతావు. వస్తే రాని, పోతే పోని, ఏం జరిగితే అదే జరగని, జరిగిందంతా తానే తెలుస్తున్నది. నువ్వు తెలుసుకోవటానికి ప్రయత్నిస్తే జ్ఞాతవు అవుతావు. నువ్వు తెలుసుకోవటానికి ప్రయత్నించకు, తానే తెలుస్తున్నదనేది చూడు, అది సాక్షి. నువ్వు తెలుసుకోవటానికి ప్రయత్నిస్తే జ్ఞాతవు అవుతావు. నువ్వు వినటానికి ప్రయత్నిస్తే శ్రోతవు అవుతావు. శ్రోత కాకు, సాక్షిగా ఉండు. అంటే ప్రయత్నంగా చెయ్యకు,
అలా ఉండు, అదే తెలుస్తున్నది. మాటలు అవి తానే వచ్చి తెలుస్తున్నాయి. జాగ్రత్త తానే కనిపిస్తుంది. స్వప్నంతో పోలిస్తే తానే లేదనిపిస్తుంది. చూడు, ఇదంతా తానే తాను తెలుస్తుంది. ఆ తెలివిలో పడుతుంది. సాక్షి అనుభవంలో జాగ్రత్త అవస్థ మొత్తం సాక్షిలో వచ్చి పడుతుంది. స్వప్నమంతా సాక్షిలో వచ్చి పడుతుంది. సాక్షి సర్వవ్యాపక చైతన్యం. సర్వవ్యాపక చైతన్యంలో తానే వచ్చి పడుతుంది. నువ్వేం అడ్డుకోకంతే. ఏం జరిగిందో జరగని. ఇక నేను అదే తెలుసుకుంటా, ఇది తెలుసుకుంటా, అది ఇంతే, ఇక అది ఇది అని పట్టుకున్నావంటే నువ్వు జ్ఞాతం అవుతావు. అదొక జ్ఞేయంగా మిగులుతుంది. జ్ఞాతాజ్ఞేయ సంబంధంలో ఉండిపోతావు. ఒకానొక దాన్ని పట్టుకుంటే అది జ్ఞేయమవుతుంది, నువ్వు జ్ఞాతం అవుతావు. జ్ఞాతృజ్ఞేయ భావంలో కట్టుబడతావు. నీకు జ్ఞాతృజ్ఞేయ భావము సంసారం అంతా, లౌకిక వ్యవహారం అంతా జ్ఞాతజ్ఞేయ వ్యవహారమే. జ్ఞాతృజ్ఞేయ రూపంగా ఉండటమే లోక వ్యవహారం అంతా. ఆ జ్ఞాతృత్వము పట్టుబడుతున్నావు గనక నేను తెలుసుకోవాలి, తెలుసుకుంటున్నాను, తెలుస్తున్నది, ఈ తెలుస్తున్నది అని పట్టుబడుతున్నావు. అది జ్ఞేయమై కూర్చున్నది. ఇదిగో నేను తెలుసుకుంటున్నాను, జ్ఞాత అవుతున్నావు. నేను తెలుసుకుంటున్నా అన్న పట్టు జ్ఞాతృ అవుతుంది. ఇదిగో తెలుస్తున్నది అంటే జ్ఞేయం అవుతున్నది. ఏం తెలుస్తున్నదో తెలియని తానే తెలుస్తున్నది. తానే తాను. పట్టుకోకు అంటే ఏంటి? దాని ఆగ్రహం వద్దు. అంటే జ్ఞాతృజ్ఞేయము పట్టుదలతోటే జ్ఞాతృజ్ఞేయం అవుతుంది. పట్టకు. తానే శృతి ఏం చేస్తుంది? నీ యొక్క జ్ఞాతృజ్ఞేయపు పట్టుదలను విడిపిస్తుంది. ఊరికే చూడు. శృతికి శరణు పొంది అది చెప్తున్నది ఎక్కడ చూపిస్తే అక్కడ చూడు. తానే చూడు అంటే ఏమిటి? అదే చూస్తుంది. శృతి తానే చెప్పుతుంది. సాక్షి తానే తెలుసుకుంటూ ఉంటుంది. సాక్షిలో వచ్చి పడుతుంది. తానే తెలుస్తుంది. తానే చూపిస్తుంది. చూపించని అది చూపులో పడని, అది చూపించని ఇది తెలివిలో తానే పడుతుంది. పడని. ఏం అడ్డుకోకు. ఊరిక చూడు. ఊరిక చూస్తూ ఉండు. తానే ఏదేది చూపిస్తుందో చూపించిందల్లా తెలివిలో వచ్చి పడుతుంది. పడని. పట్టుబడితే నువ్వు జ్ఞాతృవై కూర్చుంటావు. అది జ్ఞేయమై కూర్చుంటుంది. జ్ఞాతృజ్ఞేయం అయిందా నువ్వు అవస్థలో వచ్చి పడతావు. అవస్థలో వచ్చి పడితే అవస్థ సత్యం అవుతుంది. ఇక అంతవంత దిమే దేహ అంతా పోతుంది. దేహమే అయి కూర్చుంటుంది. దేహమే సత్యమై కూర్చుంటుంది. అందుకని దేహ సత్యత్వం వదిలించాలి. అంటే ఏంటిది? నేను అనే జ్ఞాతృజ్ఞేయ భావం వదిలించాలి అని జ్ఞాతాజ్ఞేయం దాని మీదనే దృష్టి పెట్టుకుంటే పోదు. నువ్వు జ్ఞాతృజ్ఞేయం మీద దృష్టి పెట్టకంతే అదే పోతుంది. చూడు, జ్ఞాతగా ఉండాలి, తెలుసుకోవాలని పట్టుబడితే జ్ఞాత అవుతుంది. ఇగో జ్ఞేయం అదేమిటి అంటే జ్ఞేయం పట్టుకుంటే జ్ఞేయం ఇంకా ఉంటుంది. పట్టుకుంటే జ్ఞేయం ఉంటుంది. ఇంకా నువ్వు జ్ఞేయం చూస్తున్న కొద్దీ ఉంటుంది. చూస్తున్నవాడు నేను ఇంకా జ్ఞాతగా ఉంటూనే ఉంటాడు. పట్టుకు. ఏది వస్తే అదే, ఏది తెలిస్తే తెలియని. శృతి చూపిస్తున్నది, శాస్త్రం మనకు చూపిస్తూ ఉన్నది. ఇగో అవస్థ అంటే అయ్యో ఏమిటి ఇగో ఏమిటి అని యాంగ్జైటీ వద్దు, గాబరా వద్దు, కంగారొద్దు. అదే చూపిస్తున్నది ఊరికే చూడు. తానే తెలివిలో వచ్చి పడుతుంది. తెలివిలో స్ఫురణలో తానే కలుగుతూ ఉంటుంది. అది కలగని, అడ్డుపడకు అంతే. అడ్డుపడటం జ్ఞాతృత్వం. నేనంటున్న జ్ఞాత ఉన్నదే జ్ఞాతృభావం అడ్డుపడుతోంది. ఎట్లా? అది జ్ఞేయమును పట్టుకొని జ్ఞాత నిలుస్తుంది. ఇదిగో తెలుసుకుంటున్నా, ఇదిగో అదిగో అవి వద్దు. ఇదిగో తెలుసుకుంటున్నా అది వద్దు. తెలివిగా ఉంటున్నది అది తానే ఉన్నది. నువ్వు ఉండనక్కర్లే, నువ్వేం చెయ్యనక్కర్లే. సాక్షి తానే ఉన్నది. తెలివిగా తానే ఉన్నది. ఇదిగో నేను ఉంటాను, నేను తెలుసుకుంటానంటే జ్ఞాత అవుతుంది. తానే తెలుస్తుంది అంటే సాక్షి అవుతుంది. అవునా? నేను తెలుసుకుంటాను అంటే జ్ఞాత అవుతుంది. ఏమీ వద్దు, అలా వదిలేస్తాం. ఏం తెలుస్తుందో తానే తెలుస్తుంది, అది సాక్షి అవుతుంది. తానే తెలుసుకుంటే సాక్షి, నేను తెలుసుకుంటానంటే జ్ఞాత. జ్ఞాతను ఒత్తి పట్టుకోకు, బిగిపట్టకు. జ్ఞాతృత్వాన్ని బిగిపట్టకు, పట్టుకు, వదిలేయి. ఆ పట్టుబడితే అదే అడ్డుకుంటున్నది. జ్ఞాతృత్వమును పట్టకు. మాటలన్నీ వస్తున్నాయి, అది చూపిస్తూ ఉంది, చూపించని. తెలుస్తూ ఉంది, తెలియని.
వదిలేయి, అదే తెలుస్తూ ఉంటుంది. ఏం చూపిస్తుందో దానికి తానే తెలుస్తూ ఉంటుంది. అట్లా చూడాలి అంటే అవునండి నేను చూస్తాను, అదిగో నేను చూస్తానంటే మధ్యలో నువ్వు వస్తున్నావు. ఆ నిన్ను రానివ్వకు, వదిలేయి, అది తెలుస్తూ ఉంటుంది. అందుకని నేను తెలుసుకుంటాను, నేను చేస్తా. ఇదిగో ఆ జ్ఞాతృత్వం శ్రోతృత్వం వద్దు. అయ్యో వేదాంత శ్రవణం చెయ్యమన్నారు కదండి, అదిగో చిన్న పిల్లల్లా మాట్లాడకు. అదంతా మొదటి రోజుల్లో చెప్పాలి. ఇన్నాళ్ళు వేదాంతం విన్నాక ఇంకా అదేమిటి, ఇంకా చిన్న పిల్లల్లాగా మాట్లాడకు. శ్రోతృత్వం వద్దని చెప్తుంటే అది మొదలు చెప్తాం. వేదాంతం వినని వాడికి శ్రవణం వినవయ్యా అని వాడికి శ్రోతృత్వం గట్టిపరుస్తాం. వేదాంతం వినని వాడికి రా అని పిలుచుకొచ్చి వాడిని పట్టుబట్టి ఇక్కడ కూర్చోబెట్టి నువ్వు విను, నీకు మంచిది విను, నీకు మంచి శ్రోత్రగా ఉండు అని వాడికి పట్టుబడతాం. ఇక వచ్చేసాడు, వాడికి జిజ్ఞాస కలిగింది, వైరాగ్యం వచ్చింది, ఇక శ్రవణం మొదలుపెట్టాడు, శ్రవణంలో ఉన్నాడు. ఇక ఇప్పుడు శ్రోతృత్వ అభిమానం తీసేయి, ఇప్పుడు జ్ఞాతృత్వ అభిమానం ఇక తీసేయి. ఇక ఇప్పుడు వద్దు. శ్రవణానికి వేదాంతం వినటానికి ఎవరు రారో వాళ్ళకి చెప్పాలి, నువ్వు విను అని. వింటున్నాడు, ఇంకా విను ఎందుకు, ఇంకా శ్రోతృత్వం. అబ్బా నారాయణ, ఒక్క నిమిషం. ఈ శ్రోతృత్వం గట్టిపరచటం ఎందుకు? అందుకని ఏమంటున్నాడు, శ్రవణము శ్రోతగా కాదు, శ్రవణాన్ని సాక్షిలో తెలుస్తూ ఉంటుంది. ఆ తెలుస్తుంటే తెలియనివ్వటమును సాక్షిత్వం. సాక్షిలో తెలుస్తూ ఉంటుంది, తెలియని అంతే. నువ్వు వినటం కాదు, అదే తెలుస్తూ ఉంటుంది. తెలియని, ఆ తెలివిలో పడని, తాను పడుతుంటుంది. అట్లా అప్రయత్నంగా తాను నడుస్తున్నదాన్ని నడవని, ఊరికి అదంతా తెలుస్తూ ఉంటుంది, తెలివిలో పడుతూ ఉంటుంది. ఇట్లా అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్త శరీరిణ అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. ఇంకా ఇప్పుడు చూడండి, ఇక చివరి వాక్యం ఒకటి ఉన్నది, చెప్పేసి శ్లోకం ముగించేద్దాం. చాలా రోజుల నుంచి సాగుతాం. నాకు ఏ శ్లోకమైనా ఎన్ని రోజులు అవుతుందో నాకే తెలియదు, పోతుంది శ్లోకాలు రోజుల వరకు. కానీ మరి భగవద్గీత అద్భుతమైన శ్లోకాలు. ఒక్కొక్క శ్లోకం ఎంత మననానికి, నిధిధ్యాసనకి అద్భుతమైన శాస్త్రం, సకల ఉపనిషత్తుల సారం. కనుక అట్లా ఉన్నది మరి అర్థం. అది మననం చేస్తూ ఉంటే ఎంత చేస్తున్నా ఒక శ్లోకంలోనే మీకు పూర్తి బ్రహ్మత్వం వచ్చేస్తుంది. ప్రతి శ్లోకంలో అదే ఉన్నది. ఏ శ్లోకం తీసుకున్నా పూర్తి బ్రహ్మత్వం అక్కడ చెప్పేశారు. కొంచెం చెప్పలే, ఇంత చెప్పి ఇంత వదలలే. ఒక్కొక్క శ్లోకంలో పూర్తి బ్రహ్మత్వం చెప్పేశాడు. ఏ ఒక్కటి పట్టుకున్నా అక్కడే బ్రహ్మ, అంతే. ఇంకా మిగిలిన శ్లోకాలన్నీ ఆ బ్రహ్మలో కలిసిపోతాయి. కనుక తస్మాద్యుధ్యస్వ భారత, ఆత్మ అప్రమేయం నిత్యం గనక యుద్ధం చెయ్యి అంటున్నాడు. ఎవరికి చెప్తున్నాడు యుద్ధం చెయ్యమని? చూడు, యుద్ధం చేసేది కర్త, యుద్ధం చేసేది ఇంద్రియాలు మనస్సు. యుద్ధం చేసేది ఇంద్రియాలు, దేహము ఇంద్రియ అంటే అహం బుద్ధి చేస్తున్నానంటది, సంకల్పం చేస్తుంది. ఇంద్రియాలు చేస్తూ ఉంటాయి, ఇంద్రియాలు దేహం అది. అయితే ఇక్కడ తస్మాత్ యుద్ధస్వ అంటే తస్మాత్ కారణంలో ముఖ్యం. అక్కడ యుద్ధం తస్మాత్ అందుకని యుద్ధం చెయ్యి. ఇక్కడ అందుకని యుద్ధం చెయ్యి అనే రెండు మాటలు ఉన్నాయి. తస్మాత్ యుద్ధస్వ, అందుకని యుద్ధం చెయ్యి అంటే యుద్ధం చెయ్యు అనటంలో ముఖ్యం కాదు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది యుద్ధం చెయ్యు అన్న మాటలో కాదు, అందుకని అన్నాడే, కనుక అన్నాడే. ఆ కనుక అంటే ఏమిటి? కనుక చెయ్యు అన్నాడు. ఆ కనుక అందుచేత అందుకని అన్నాడే, అందువలన. ఆ అందువలన అంటే ఏమిటి? అక్కడ కారణం చెప్పాడు. ఆ కారణం ఏమిటి? ఆత్మానిత్యం, నిర్వికారం అంటే అది కదలదు మెదలదు, దానికి ఏమీ లేదు, అది కర్త కాదు భోక్త కాదు. అంటే అది కర్మకు లోను కాదు, కదలికకు లోను కాదు. దేహం చేస్తే ఏదో చెయ్యని, దేహం చేసినా చెయ్యకున్నా ఆత్మలోను కాదు. ఇంద్రియాలు పనిచేస్తున్నా ఆగిపోయినా ఆత్మకేమంటదు. మనస్సు సంకల్పిస్తున్నా ఆగిపోయినా ఆత్మకంటదు. ఎందుకు? మనస్సే ఆత్మ కాదు. అట్లా అంటే దేహం ఏం చేస్తున్నా, పని చేసినా ఆగినా ఆత్మ కాదది.
ఇంద్రియాలు పనిచేస్తున్నా ఆగినా ఆత్మ కాదు. మనస్సు ఆలోచిస్తున్నా, ఆలోచన ఆపినా, ఆలోచన మార్చినా, ఒక సంకల్పం చేసింది ఇంకో సంకల్పం మార్చేసింది, లేక సంకల్పం చేసినా, ఆపినా, మార్చినా, అది ఆత్మ కాదు, సాక్షికి లేదు. అందుకోసం సాక్షికి లేదయ్యా దేహం చేస్తే చెయ్యని. తస్మాత్ యుధ్యస్వ భారత అంటే సాక్షికి అంటదు, దేహం చేస్తే చేసుకొని. ఎందుకు? దేహం చేసినా చెయ్యకున్నా రెండూ సాక్షికి అంటావు. చేస్తే చెయ్యని, ఆగిపోతే ఆగిపోని. ఏది చేసినా సాక్షికి అంటదు కదా. సాక్షి అంటే తాను కర్త కావటం లేదు. నువ్వు కర్త కాదు కదా, మరి దేహం చేస్తే చెయ్యని. దేహము నేనైతే అయ్యో నేను చేస్తున్నానంటే అయ్యో చేస్తే నాకేమవుతుంది, అయ్యో నాకు కర్మఫలం అంటుంది. నువ్వు చేయటం లేదు, నీకు కర్మఫలం అంటదు. దేహం చేస్తే చెయ్యని. ఇంద్రియాలు చేస్తే చెయ్యని. నువ్వు ఇంద్రియాలు కాదు, సాక్షికి ఇంద్రియాలు లేవు. చైతన్యం ఇంద్రియ రూపం కాదు, ఇంద్రియాలు చైతన్యంలో అధ్యస్థం. ఇంద్రియాలు చేస్తే చెయ్యని, మానని. ఇంద్రియాలు చేసిన ఆత్మకు సాక్షికేం కాదు. ఇంద్రియాలు పనిచేస్తే, కళ్ళు చూస్తే ఆత్మకు కొత్తగా ఏమైనా దొరుకుతుందా? కళ్ళు మూసుకుంటే సాక్షికి ఏమైనా, చైతన్య ఆత్మకు సాక్షి ఏమైనా పోతుందా? కళ్ళు చూస్తే ఇంద్రియానికి ఏమైనా, సాక్షికి ఏమన్నా వస్తుందా? కళ్ళు చూస్తే రూపం కనిపిస్తూ ఉంటే సాక్షి చైతన్యంగానే ఉంటుంది. కన్ను మూసుకుంటున్నదనుకో రూపం కనిపించదు, సాక్షి చైతన్యంగానే ఉంటుంది. కళ్ళు మూసినా తెరిచినా సాక్షి ఉండేది సాక్షికి ఏమీ కాదు. కనుక ఆ సాక్షి నేను. నాకు ఏమో అవుతుంది, అయ్యో నేను పనిచేస్తే ఒకటి, చెయ్యకపోతే ఒకటి అనేది నీకు లేదయ్యా. ఇంద్రియాలకు ఉంటే నీకెందుకు? ఇంద్రియాలు చేసుకొని, కర్మేంద్రియాలు చేతులు పట్టుకుంటాయి, కాళ్ళు నడుస్తాయి, నడవని. కాళ్ళు నువ్వు కాదు, కాళ్ళు దాని నడక అంతా చైతన్యంలో ఊరికే లీలగా తోస్తున్నది అంతే, స్వప్నంలాగా. సాక్షి నడవదు, ఆగదు. చేతులు పట్టుకుంటాయి, వదిలేస్తాయి. సాక్షి పట్టుకోదు, వదలదు. సాక్షికి ఆ కర్మ లేదు. చేతుల్లో జరుగుతున్న మార్పులు సాక్షికి లేవు. కాళ్లలో జరుగుతున్న మార్పులు, కాళ్ళు కానీ కాళ్లలోని మార్పులు కానీ సాక్షికి అంటదు. అద్దంలో కనిపిస్తున్న రూపాలు దాని కదలికలు అద్దానికి అంటావు. అంటుతాయా? అద్దంలో కనిపిస్తున్న రూపాలు, కదలికలు అద్దానికి అంటావు. అట్లాగే ఈ దేహేంద్రియాల కదలికలు, దేహేంద్రియాలన్నీ అద్దంలోని రూపాలు, దేహేంద్రియాల కదలికలు అద్దంలో కనిపిస్తున్న ప్రతిబింబాలు. సాక్షి అద్దం లాంటిది, సాక్షి కంటదు. మనస్సులోని సంకల్పాలు, ఆలోచనలు రాని పోని, సాక్షి కంటదు. తస్మాత్ యుధ్యస్వ భారత. అందుకని యుద్ధం చెయ్యు అని చెప్పటంలే, జరిగేదేదో జరగని, నీకంటదని తెలుసుకో చాలు. ఇంతకుముందు నువ్వు యుద్ధం చేస్తానని వచ్చావుగా, అది చేస్తే చెయ్యని. మొదలు ఎప్పుడో సంకల్పం చేశావు, ఎప్పుడూ మొదటి నుంచి. అరణ్యవాసం, అజ్ఞాతవాసం ముగించుకొని ఉపప్లావ్య వనంలో ఉన్నారు. ఉపప్లావ్య వనం నుంచే కృష్ణుణ్ణి రాయబారిగా పంపించారు. అప్పుడంతా రాయబారం 2 సార్లు 3 సార్లు అయింది. సంజయ రాయబారం అక్కడి నుంచి వచ్చింది, విదురుడి నుంచి. సంజయ రాయబారం వచ్చింది ధృతరాష్ట్రుడి నుంచి. ధర్మరాజు పంపిస్తాడు, అక్కడి నుంచి ఒకసారి, ఇక్కడి నుంచో 2 సార్లు, మళ్ళీ చివరికి కృష్ణుడు. అప్పుడు యుద్ధం చేద్దామన్న సంకల్పం ఉంది అర్జునుడికి. ఆ సంకల్పం ప్రకారం నడిస్తే నడవని. అప్పుడు చేసిన సంకల్పం, చేస్తున్న క్రియ సాక్షి కంటదు. సాక్షి సంకల్పము లేదు, చేస్తున్న క్రియ లేదు. చేసుకో. సాక్షి కంటనప్పుడు ఎందుకంత భయం? చేస్తే చెయ్యని, పోతే పోని. యుద్ధం చేస్తే చెయ్యని, ఆగితే ఆగని. సాక్షి కంటదనేది మాత్రం తెలుసుకో. నువ్వేమనుకున్నావు, నేనే చేస్తున్నా, నేనే అవుతా. నేను అనేది చెయ్యవు, సాక్షి చెయ్యదు. నేననే బుద్ధి సాక్షి కాదు, సాక్షి చెయ్యదు. సాక్షి ఎప్పుడూ నిర్వికారంగా ఉంటుంది, అది తెలుసుకో. అందువలన యుద్ధస్వ భారత. చేసే యుద్ధం ఏదో యుద్ధస్వ భారత అంటే యుద్ధం చెయ్యు అని కొత్తగా బోధించటంలే. ఇక్కడ శంకరాచార్యులు ఏమంటారు, అర్జునుడు తానే యుద్ధం చేస్తానని మొదలుపెట్టి అంతా తయారు చేసుకొని వచ్చాడు. కనుక ఇప్పుడు ఏదో ఒక భయం వల్ల, అభిమానం వల్ల, ఏమవుతుందో అన్న అజ్ఞానం వల్ల ఇప్పుడు మానేస్తానంటున్నాడు. ఆ అజ్ఞానం తీసేస్తున్నాడు.
ఆ తప్పుడు బుద్ధిని, అపోహను తొలగించాడు. అపోహను తొలగిస్తే ఇంక ముందు ఏమనుకున్నావో అది జరగని, ఆ జరిగింది ఏదో జరగని అంతే. జరుగుతున్నదాన్ని మోహం వచ్చి అడ్డుకున్నది. తానే లోకదృష్ట్యా జరుగుతున్నదాన్ని మోహం వచ్చి అడ్డుకున్నది. ఆ మోహం తీసేస్తాం, తర్వాత జరిగేది ఏదో జరుగుతుంది. లోక వ్యవహారం అవునా? ఆ మోహం లేదు అంటే సాక్షి మీద అధ్యారోపణ లేదు. సాక్షే చేస్తున్నాను, దేహం చేస్తే సాక్షి చేస్తున్నది, ఆత్మ చేస్తున్నది. ఇంద్రియాలు చేస్తే సాక్షి అనంతం సర్వవ్యాపకం. అది చేస్తుంది ఏమిటి, అట్లా పోతుంది ఏమిటి? ఎక్కడికి పోతుంది, ఎక్కడికి వస్తుంది? పోదు రాదు. దుర్యోధనాదులు నేనే, పాండవాదులు నేనే, అస్త్రాలు నేనే, భూమి నేనే, యుద్ధం నేనే, రంగం నేనే, అంతా తానే. తన చైతన్య సాక్షిలోనే ఇవన్నీ కల్పితాలు. ఆ సాక్షికి యుద్ధం లేదు, రంగం లేదు, ఆయుధాలు లేవు, దుర్యోధనాదులు లేదు, నేనన్న దేహాదులు లేవు విడిగా. అయితే ఆ సాక్షినే నువ్వు ఒక జీవుడు అనుకున్నావు, ఒక కర్తభోక్త అనుకున్నావు. కర్తభోక్తగా నేను చేస్తున్నాను అనుకున్నావు. అందుకని అయ్యో నేను చేస్తే ఏమైపోతుందో, అయ్యో అందరికీ అన్యాయం అయిపోతుంది, నా బంధువులు చచ్చిపోతారు, అయ్యో నేను వాళ్ళందరికీ కారణం. ఇదంతా కర్తృత్వ అభిమానం. కర్తృత్వ అభిమానం, కర్మఫల భయం. అంతే కదా? నేను చేస్తున్నానన్న కర్తృత్వ అభిమానం. చేస్తే పాపం వీళ్ళందరూ చచ్చిపోతారే అయ్యో అని భయం. ఫలం గురించిన భయం. నేను చేస్తున్నానే, అయ్యో నేను చెయ్యకూడదే. చేస్తున్నానన్న గిల్ట్. అయ్యో నేను చేస్తున్నానన్న అభిమానం. అయితే ఏమవుతుందో అన్న భయం, ఫలం గురించిన భయం. ఈ రెండు సాక్షికి లేవు. సాక్షికి కర్తృత్వం లేదు, కర్మఫలం లేదు. కర్తృత్వం అంటదు, కర్మఫలం అంటదు. సాక్షి సర్వవ్యాపకం. అనంతంలో అవస్థలు ఉన్నాయో లేవో మొదలే చెప్పేశాం కదా. అవస్థల్లోని దేహాదులు, అందులో ప్రపంచం, అందులో మనుష్యులు, నామరూపాలు, అవన్నీ తనలో కల్పితాలు. అద్దంలో కనిపిస్తున్నవన్నీ అద్దానికి అంటుతాయా? ఏమండి, మనం అద్దం ఎదురుగా పెట్టుకొని అందులో దాని చుట్టూ నలుగురం కూర్చుంటే, మనం వస్తువులు చేతిలో పెట్టుకుంటే అక్కడ అన్నీ మన చేతిలోని వస్తువులు, మన చేతులు, మన ముఖాలు అన్నీ కనిపిస్తాయి. అద్దంలో కనిపిస్తాయా? మనకు కనిపిస్తుంది, అద్దంకు కనిపిస్తుందా? అద్దంకు కనిపిస్తుందా? అద్దంకు ఒక ప్రాణం ఉన్నదనుకోండి, మనకు కనిపిస్తున్నాయన్నీ అద్దంకు కనిపిస్తాయా? అద్దంకు అంటుకుంటాయా? అద్దంకు కనిపించవు, అంటుకోవు. ఎందుకంటే అవి లేనే లేవు. మన దృష్టికే ఉన్నాయి కానీ అద్దం దృష్టికి అక్కడ ఏవీ లేవు. మనం చేతిలో పట్టుకున్నాం, మన చేతులు, మన రూపాలు, మన ఆకారాలు అద్దానికి లేనే లేవు. అట్లా సాక్షికి నీ దేహం చేస్తున్న పనులు, ఇంద్రియాలు ఇంద్రియాల పనులు, మంచి కానీ చెడు కానీ, మనస్సు యొక్క ఆలోచనలు, సంకల్పాలు సాక్షికి లేవు. అంటే సాక్షి మీద మనస్సు యొక్క అధ్యాస లేదు, ఇంద్రియాల అధ్యాస లేదు, దేహం యొక్క అధ్యాస లేదు. అధ్యాస లేకుండా తానుగా ఉంది, స్వతసిద్ధంగా ఉంది. ఆ ఉన్న ఆత్మ, అది నువ్వు తెలుసుకుంటే, అయ్యో నేను చేస్తాననేదే లేనప్పుడు మరి ఇంక నీకు చింత ఎందుకు? జరిగేదేదో అది జరుగుతుంది. తస్మాత్ యుద్ధస్వ అంటే జరిగేదేదో జరగనీయవయ్యా. నువ్వు చెయ్యటం లేదని తెలుసుకో చాలు. నువ్వు కర్తవు కాదు, భోక్తవు కాదు, తెలుసుకో. జరిగేదేదో జరగని. అది దీన్ని శంకరాచార్యులు చాలా చక్కగా చెప్పారు. యస్మాత్ ఏవం నిత్య విక్రియ. భాష్యంలో 2 వాక్యాలు ఉన్నాయి, చెప్పేస్తే ఈ 18వ శ్లోకం ఈ రోజుతో ముగిద్దాం. యస్మాత్ ఏవం నిత్యో అవిక్రియశ్చ ఆత్మా తస్మాత్ యుద్ధస్వ. ఎందుకు తస్మాత్ అంటే అందువలన అన్నావు కదా. ఎందువలన? అందువలన యుద్ధం చేయి. ఎందువలన మొదలు కారణం తెలుసుకో. ఆత్మ నిర్వికారం, ఆత్మ నిత్యం. ఆత్మ ఎప్పుడూ ఉంది, సర్వవ్యాపకంగా ఉంది. దానికి కదలిక లేదు, దానికి ఏమీ లేదు. కర్మలు లేవు, కదలిక లేదు. కర్తృత్వం లేదు, దాని ఫలాసక్తి లేదు. ఫలాసక్తి లేదంటే ఫలం వల్ల వచ్చిందా పోయిందా, అది ఏది తేడా లేదు. మంచి అయినా లేదు, చెడైనా లేదు. ఫలంకు అంటనే అంటదు. ఫలం దానికి లేనే లేదు. దాని దృష్టికి ఏ ఫలము లేదు, తాను. అట్లా ఉన్నటువంటి స్వతసిద్ధ సర్వవ్యాపకమైన అద్వితీయ ఆత్మ అంతా తానే, ఇంకా ప్రపంచమే లేదు విడిగా. అది ఈ కారణంగా ఎందువలన ఆత్మనే నిత్యం కనుక అందువలన యుద్ధస్వ అంటే జరుగుతున్న యుద్ధం జరగని. అడ్డుకుంటున్నావంటే మళ్ళీ కర్తృత్వ అభిమానం అడ్డొస్తుంది. యుద్ధం చేస్తున్నానంటే అభిమానం. అయ్యో వద్దు అని అడ్డుకుంటే అదే అభిమానం. ఆ అభిమానం ఇంద్రియ మనస్సులు చేస్తుంటాయి పనులు చెయ్యని. ఆ అభిమానం ఆత్మ మీద వెయ్యకు. దేహేంద్రియాదులు చేస్తే చెయ్యని, ఆత్మ మీద వెయ్యకు, అంతే. అది ఇక్కడ చెప్పేది.
దేహేంద్రియ మనస్సులు ఏం చేస్తున్నాయో చేస్తాయి. ఆ సందర్భానికి ఏది అవసరమో అది చేస్తుంది. అది ఏం చేసినా చెయ్యకున్నా సాక్షి కంటించకు, అంతే చెప్పేది. ఆత్మానిత్యం. ఆకాశం ఉన్నది, ఆకాశంలాగా అంటకుండా ఉంటుంది, అద్దంలాగా అంటకుండా ఉంటుంది, జరిగితే జరగని. కనుక తస్మాత్ యుద్ధస్వ అంటే ఇక్కడ భాష్యకారులు అంటారు, యుద్ధం మొదటి నుంచి జరుగుతున్నది కదా, జరగని, నువ్వు అడ్డుకోకు. అంటే అడ్డుకోకు అంటే అర్థం, నువ్వు దేహమే నేను, ఇంద్రియాలు నేనని ఇంద్రియాలు నీ మీద వేసుకోకు, మనస్సు నీ మీద వేసుకోకు, దేహం నీ మీద వేసుకోకు. దేహం దేహంగా ఉండని నువ్వు కాదు, ఇంద్రియాలు ఇంద్రియాలుగా ఉండని నువ్వు కాదు, మనస్సు మనస్సుగా ఉండని నువ్వు కాదు. అది నువ్వని వేసుకుంటే నేను చేస్తున్నాను కదా, అయ్యో నేను చెయ్యకూడదు, అయ్యో నేను చెయ్యకూడదు, నేను వద్దు, చెయ్యవయ్యా అంటే నేను చెయ్య. ఎందుకు నేను చెయ్య అంటే ఏమిటి? ఆ దేహేంద్రియాదులను నీ మీద వేసుకొని మాట్లాడుతున్నావు. అది తీసేయి, జరిగేదేదో జరుగుతుంది, జరగని. అది శంకర్లు చెప్పింది. శంకర్లు ఎంత చక్కగా చెప్పారో చూడండి మాట. అబ్బా, యుద్ధం ఉపరామం మాకారిషి. ఇంకా నువ్వు జరిగేదేదో జరగని మధ్యలో అడ్డుకోవటం అంటే అర్థం ఏంటిది? దేహేంద్రియాలు నేనన్న అభిమానం పెట్టుకోవటం. దేహేంద్రియ మనస్సులు నేను, ఆ అభిమానం రానివ్వకు. దేహేంద్రియాలు అక్కడ ఉంటాయి, సాక్షి మాత్రం తాను తెలుసుకుంటూ నిత్యంగా నిర్వికారంగా తనకేది రాదు, ఏది పోదు, తనకేమీ అవటం లేదు, తానేమీ చెయ్యటం లేదు, తనకేమీ అవ్వటం లేదు. ఒకటి లాభము లేదు, నష్టము లేదు, ఒకటి చెయ్యటము లేదు, ఒకటి చేయకుండా ఉండటము లేదు, రెండూ లేవు తనకు. తాను అఖండంగా అనంతంగా అద్వైతంగా ఉన్నది గనక ఆత్మ. జరిగేదేదో జరగని. మళ్ళీ నువ్వు వ్యక్తివి కాకు, కర్తభోక్తను పట్టుకోకు, కర్తభోక్త అయి కూర్చోకు. నువ్వు కర్తవు కాదు, భోక్తవు కాదు, నువ్వు నిర్వికార ఆత్మ, చైతన్యాత్మ. అట్లా నహి అత్ర యుద్ధ కర్తవ్యత విధీయతే. ఇక్కడ నువ్వు యుద్ధ కర్తవ్యం, నువ్వు యుద్ధం చెయ్యు అని బోధిస్తే నీకు కర్తగా ఉండు అని చెప్పినట్టు అవుతుంది. యుద్ధం చెయ్యు అంటే అర్థం ఏమిటి? యుద్ధస్వ అని అక్షరార్థం తీసుకుంటే అందుకోసం నువ్వు యుద్ధం చెయ్యి అంటే కర్తగా ఉండు. కర్తకు బోధిస్తున్నాడా? కర్తకు యుద్ధం చెయ్యమని బోధిస్తున్నాడా? సాక్షి కర్త కాదు అని బోధిస్తున్నాడా? ఇక్కడ రెండు మళ్ళీ చెప్తాను చూడండి. కర్తకు కర్మ చెయ్యు అని బోధిస్తున్నాడా, లేక ఆ కర్త ఆ కర్మ సాక్షికి లేదు అని బోధిస్తున్నాడా? కర్తకు కర్మ చెయ్యు అని బోధిస్తే అది కర్మ అవుతుంది. అది బోధించింది కర్తకు. కర్త కంటే ఎవరు? దేహేంద్రియాదులు నేనన్న అభిమానికి బోధించినట్టు అవుతుంది. అయితే ఇప్పుడు అభిమానం ఉంచుకో, నేను చెప్పిన కర్మ చెయ్యి. అదే చెప్పేది శ్రీకృష్ణుల వారు. కర్మ చెయ్యు, నేను చేస్తున్నాను అభిమానం పెట్టుకో. ఇదా? కాదు. నువ్వు చేసేది నువ్వు కాదు. సాక్షికి కర్తృత్వం లేదు, దేహేంద్రియాదులు అక్కడ లేవు. మరి దేహేంద్రియాలు ఏం చేస్తాయో చెయ్యని. యుద్ధస్వ, జరిగేదేదో జరగని. అందుకని నహి అత్ర యుద్ధ కర్తవ్యత విధీయతే. యుద్ధం యొక్క కర్తవ్యత్వం చెప్పటంలే. యుద్ధ కర్తవ్యం అంటే కర్తను సంబోధిస్తూ కర్తకు ఒక సంకల్పం ఇస్తున్నట్టు. కర్తకు సంకల్పం ఇవ్వటంలే. కర్త సంకల్పం సాక్షికి లేదని చెప్తున్నాడు. అంటే ఆ సంకల్పాలు అట్లా ఉండని, ఆ దేహేంద్రియాదులు కల్పితాలు, సాక్షి కాదు అని తెలుసుకో చాలు. అవి ఉండేదేదో ఉండని. యుద్ధే ప్రవృత్త ఏవ యసౌ శోకమోహ ప్రతిబద్ధ తూష్ణీం ఆస్తే. మొదలు యుద్ధంలో ప్రవృత్తమయ్యాడు, యుద్ధంలో పడ్డాడు, యుద్ధం పట్టుకున్నాడు. ఎక్కడ? ఉపప్లావ్య వనంలో చెప్పాను కదా, రాయబారాన్ని పంపించారు, మా సగం రాజ్యం మాకివ్వు, లేకపోతే 5 ఊళ్ళన్నా ఇవ్వు, లేకపోతే మేము ఊరుకునేది లేదు. ధృతరాష్ట్రుడు మళ్ళీ పంపిస్తాడు, అయ్యో యుద్ధం వద్దు, అందరు చచ్చిపోతారు, చాలా జన నష్టం అవుతుంది, భయంకరంగా నాశనం అయిపోతుంది, కుటుంబాలంతా ఏడుస్తారు భయంకరంగా, లక్షల కోట్ల జనులు, అయ్యో వద్దు అంటాడు. అవును నిజమే, మేము మాకు చంపాలని లేదు, ఎవరు చావద్దనే మాకు ఉన్నది, మా రాజ్యం ఇచ్చేయండి, ఎవరు చావరు, అందరు బతుకుతారన్నాడు. మా రాజ్యం మాకు ఇచ్చేయండి సగం, అందరు బతుకుతారు. ఇతనంటాడు, నువ్వు బుద్ధిమంతుడివి ధర్మరాజు, ఆ వద్దులే, అందరి చేతులు చంపేస్తావు, ఎందుకో వద్దు అంటాడు. కానీ రాజ్యం మాత్రం అడగకు, నువ్వు అక్కడే కూర్చో, అడవిలో ఉండు, లేకపోతే ఎక్కడో పోయిపోండు. ఇక చూడండి అట్లా. అందుకతను ఏమన్నాడు, అప్పటి నుంచే యుద్ధం మొదలైంది, అయింది ఏదో నడుస్తుంది, అది సాక్షికి అంటదో అని పట్టుకో అంతే. కనుక తూష్ణీం ఆస్తే. శోకమోహం వల్ల, శోకం అంటే ఫలాసక్తి, మోహం అంటే నేను అనే బుద్ధి, నేను చేస్తున్నానన్న కర్తృత్వ అభిమానం, కర్మఫలాసక్తి. కర్తృత్వ అభిమానం, కర్మఫలాసక్తి పెట్టుకొని చేశావు, అది తొలగించు చాలు.
అంతే నేను చెప్పేది. అతస్తస్య కర్తవ్య ప్రతిబంధాపనయన మాత్రం భగవతా క్రియతే. ఆ కర్తృత్వ బుద్ధి కర్మఫలాసక్తినే తీసేస్తున్నాడు, జరిగేదేదో జరుగుతుంది. తస్మాత్ యుద్ధస్వైతి అనువాద మాత్రం నవిధి. అందుకోసం తస్మాత్ చెయ్యవయ్యా, అందుకని చెయ్యి, అందుకని యుద్ధం చెయ్యనేది ఆజ్ఞ కాదు. మొదలు జరుగుతున్నది జరగని, నువ్వు అడ్డుకోకు అని అంతే. అది ఆజ్ఞ కాదు. మొదటి నుంచి దేహేంద్రియాదులు చేస్తున్నాయి కదా, పోన జరిగేదేదో జరగని, జరిగేదేదో జరగని అంటున్నాడే కానీ నువ్వు చెయ్యు అని ఆజ్ఞ ఇవ్వటంలే. ఆజ్ఞ ఇస్తే నిన్ను కర్తగా పెట్టుకొని ఆజ్ఞ ఇచ్చినట్టు అవుతుంది. నిన్ను కర్తగా పెట్టుకొని ఆజ్ఞ ఇవ్వటంలే, నువ్వు కర్త కాదనే చెప్తున్నాను. ఆ జరిగేదేదో జరుగుతుంది. నువ్వు కర్త కాకు. నేను చేస్తున్నానన్న కర్తృత్వ అభిమానం పెట్టుకోకు, సాక్షిగా గుర్తుపట్టు, జరిగేదేదో జరుగుతుంది. అట్లా అది ఆ శ్లోకం యొక్క అర్థం. చాలా 18వ శ్లోకం చాలు, ఇంక మళ్ళీ మొత్తం అయిపోయింది. ఒక్క పదం మిగల్చకుండా మనము భాష్యం అని పట్టుకున్నాం. శ్లోకార్థం అయితే నేను ఇంత చెప్పను, కొంత చెప్పేసి ముందుకు వెళ్ళిపోతాం. భాష్యం అనేసరికి భాష్యంలో కొన్ని సూక్ష్మాలు ఉంటాయి. భాష్యం సంక్షిప్తమే, పెద్దగా విస్తృత వ్యాఖ్యానం లేదు. సంక్షిప్త వ్యాఖ్యానమే కానీ ఆ చిన్న దాంట్లో చాలా సూక్ష్మంగా లోతుగా భాష్యకారులు చాలా మంచి విషయాలు ఎత్తారు. ఆ భాష్యం చెప్తూ పోతే మరి ఇవన్నీ వస్తాయి వివరాలు, ఏం చెయ్యను. అందుకని ఒక్క శ్లోకము 4, 5 పాఠాలు, 5 క్లాసులు ఒక్కొక్కసారి ఇంకా ఎక్కువే అవుతాయి. అట్లా అవుతుంది. భాష్యం వింటే భాష్యము ఒక మధురమైంది, అద్భుతమైనది భాష్య విచారం. భాష్యకారులు శ్లోకాన్ని, ఒక్కొక్క శ్లోకాన్ని ఆత్మ యొక్క స్వరూపమే ఆ శ్లోక రూపంగా వచ్చి అవతరించి బోధిస్తున్నది అన్నట్టుగా తీసుకున్నారు భాష్యకారులు. ఒక్కొక్క శ్లోకం ఆత్మస్వరూపాన్నే చెప్తుంది, అట్లా విడిచి చెప్తుంది, విడమర్చి చెప్తోంది. భాష్యకారులు అట్లాగే చూశారు. వారి భాషను చదివితే మనకు అట్లాగే తోస్తుంది. అవునా? ఇక తర్వాత శ్లోకం 19వది. దానికి ముందు కొంచెం ఉపోద్ఘాతం, దానికి ఒక అవతరణిక ఉన్నది. శోకమోహాది సంసార కారణ నివృత్త్యర్థం గీతాశాస్త్రం న ప్రవర్తకం. శోకమోహాదులను తొలగించటమే గీత యొక్క ఉద్దేశం. గీత మోహం అంటే ఏమిటి? నేను కర్త అనే అభిమానం, దానివల్ల కలిగే శోకం. నేను కర్త అనే అభిమానం కర్తృత్వం. కర్త అయి కూర్చుంటే అయ్యో ఏమవుతుందో అన్న భయము, దుఃఖము, అది శోకం. ఈ శోకమును భయమును తొలగించాలి. కర్తృత్వ అభిమానం కర్మఫలాసక్తి అంటే ఒక్క మాట, కర్తృత్వ అభిమానం తొలగించాలి, కర్మఫలాసక్తి తొలగించాలి. అంటే జీవబుద్ధి అన్న అధ్యాసను తొలగించాలి. అది ఉద్దేశం పెట్టుకునే భగవద్గీత బయలుదేరింది. భగవద్గీత ప్రవృత్తమైంది, బయలుదేరింది ఇది బోధించటానికే. అంతేగాని నువ్వు అది చెయ్యి ఇది చెయ్యి అని నిన్ను ఏదో ఒక పనిలో పెట్టడానికి కాదు, పనిలో నిన్ను తోసేయటానికి కాదు. అది చెయ్యి ఇది చెయ్యి, అందులో పోయి ఆ పని చేయి, యుద్ధం చేయి, నువ్వు జనులు అంటారు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఎట్లాగైనా యుద్ధం చేపించాలి, ఎట్లయినా యుద్ధం చేపించాలి అని బలవంతంగా అది చెప్పి ఇది చెప్పి, ఆ నీతి చెప్పి ఈ చెప్పి, వాడు బాలుడు పని చేయని అంటాడు చూడు, స్కూల్కు పోనంటాడు, వాడికి అది చెప్పి అది సర్ది చెప్పి ఇట్లా ఏం చెప్పి చూడు, టీచర్ అట్లా అంటాడు, నీకు అది బాగుంటుంది చూడు, నాన్న నీకు అది తెచ్చిస్తాడు, వెళ్ళు నువ్వు స్కూల్కు వెళ్ళు, వాడికి అది చెప్పి ఇది చెప్పి ఎట్లాగైనా బడికి పంపించాలి. అట్లా శ్రీకృష్ణుడు ఎట్లాగైనా అర్జునుడితో యుద్ధం చేపించాలి, అందుకోసం ఇదంతా చేస్తున్నాడు అంటారు. అక్కడ భాష్యకారులు అంటారు ఎట్లాగైనా యుద్ధం చేపించాలి అంటే అది శ్రీకృష్ణుడు వచ్చింది యుద్ధం చేపించటం. ఎట్లాగైనా యుద్ధం చేయిస్తే చాలు, మంచో చెడో అభిమానంతోనో అభిమానం లేకుండానో కర్మఫలాసక్తితోనో ఎట్లన్నా యుద్ధం చేపిస్తే చాలు. అదా? దానికోసమా శ్రీకృష్ణుల వారు వచ్చింది? ఆయన ఉపదేశం అంతా అదా కాదు. నేను చేస్తున్నానన్న అభిమానం తీసేయాలి. అయ్యో నేను కర్మ చేస్తే నాకేమవుతుందో ఫలం, ఆ ఫలము యొక్క భయం లేదు నీకు, నువ్వు కర్తవు కాదు. అది బోధించటం కోసం భగవద్గీత వచ్చింది. భగవద్గీత వచ్చింది శోకమోహాది సంసార కారణ నివృత్త్యర్థం. శోకము మోహము మొదలగునటువంటి సంసారం యొక్క కారణాలున్నాయే, ఆ కారణాన్ని తొలగించటానికి భగవద్గీత వచ్చింది. అంతేగాని అది చెయ్యి ఇది చెయ్యి, యుద్ధం చేయి, ఇంకేదో చెయ్యని నీ చేత ఏదో కొన్ని కర్మలు చేయించటానికి కాదు. అంటే భగవద్గీత కర్తవ్యబోధ శాస్త్రం కాదు, కర్తవ్యంలో నేను నాదన్న అభిమానమును తొలగించి సాక్షిగా గుర్తించే శాస్త్రం. తాను ఆత్మగా గుర్తుపట్టి జీవభావమును వదిలి ఆత్మగా నిన్ను ఉంచటానికి బోధించే శాస్త్రమా, జీవుడిగా ఉంటూ ఆ పని చెయ్యి ఈ పని చెయ్యి అని చెప్పే కర్తవ్య బోధక శాస్త్రమా? భగవద్గీత కర్తవ్యమును బోధిస్తుందా, లేక నేను కర్తభోక్తను కాదు, నేను చైతన్య ఆత్మను,
అద్వితీయ చైతన్య ఆత్మను అని తెలుపుతుందా? ఎందుకోసం బయలుదేరింది భగవద్గీత? భగవద్గీత నిన్ను కర్తగా ఉంచి కర్మల్లో పెట్టడానికి, కర్మల్లో నిన్ను ప్రవేశపెట్టడానికి భగవద్గీత రాలేదు. అంటే భగవద్గీత ఉద్దేశం అది కాదు. కానీ అయ్యో నా బంధువులు చనిపోతారే, నేనే చంపేస్తున్నానే, నీకు ఒక లేనిపోని అభిమానం వచ్చిందే, ఆ అభిమానం తీసేసి నువ్వు కర్తభోక్తవు కాదు, ఆ తత్వాన్ని తెలియజెప్పి ఇక తర్వాత జరిగేది ఏదో జరుగుతుంది. ప్రపంచ వ్యవహారం అంతా లీలా మాత్రం. ఏదైతే నువ్వు మాత్రం కర్తాభోక్త కాదు, నువ్వు సచ్చిదానంద స్వరూపం, సర్వవ్యాపకం, అంతయు నేనే, ప్రపంచమంతా నువ్వే, నీకంటే వేరుగా ఏ ప్రపంచం లేదు. అది తెలపటం కోసం వచ్చిందా? అది ఒక్కొక్క మాట 19వ శ్లోకం కూడా ఈరోజు మొదలుపెట్టాం. దానికి ఉపోద్గతం ఒక్క వాక్యమే అయింది. టైం అవుతుందండి, అయిపోయింది, చాలు, ఎక్కువసేపే చెప్పాను. ఇత్యేతస్యర్థస్య సాక్షిభూతే రుచౌ ఆనినాయ భగవాన్. ఈ అర్థాన్ని చెప్పటానికి 2 వేద మంత్రాలను తీసుకొస్తారు. కఠోపనిషత్తులో ఉన్నవి 2 మంత్రాలు. వాటిని ఇక్కడ భగవద్గీతలో తెచ్చి చెప్తాడు. ఎత్తుమన్యసే యుద్ధే భీష్మాదయో మయా హన్యంతే అమైవ తేషాం హంత ఇది ఏషాం బుద్ధి మృషైవతే కథం. అదే నేను చెప్పింది. ఇక అంత తర్వాత పాఠంలో చెప్తాను. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. నాకు వీలున్న రోజు చెప్తానండి. ప్రతిరోజు అనుకుంటున్నాను కానీ ఏదో నా ఆరోగ్యం అంతా ఇబ్బంది పడుతూనే ఉంది. వీలున్న రోజు చెప్తాను. ఇంకంతే, ఇంకేం చేయరాదు. అబ్బా, ఇంకో 2 నెలలకు పూర్తి మేలైతే అప్పుడు ఏమన్నా రెగ్యులర్గా చెప్పొచ్చేమో. వీలున్న రోజు చెప్తాను, ఒక్కొక్క రోజు వీలు కాదు చెప్పను. ఇంకా